ఇక ఇంకో ఆమె నేను అమ్మనైతా అంటుంది. ఈ అమ్మేమో ఆయన తాతం చేసింది. అమ్మా నీ మర్మన్న తల్లి వేశారు బంద్ చేయి తల్లి, మేము ఇక్కడ కోరుతుంది ఎడ్యుకేషన్ హెల్త్ మాకు కావలసినటువంటి హక్కులను కోరుతా ఉన్నాం. మాకు తెలియదా నీ డేరానికి ఎవరు ఉన్నారో మాకు తెలియదా, నువ్వు ఎవరి కోసం దుకాణం తెరిచినావో తెలియదా, మాకు తెలియకుంటున్నావు. మా అమ్మ మా ముదిరాజు తల్లి, మా పద్మశాలి తల్లి, మా గౌళ్ళ తల్లి, మా పెరికోళ్ళ తల్లి, మా కురుమోల తల్లి, మా మున్నూరు కాపు తల్లి, మా ముస్లిం తల్లి, మా పేద వర్గాల తల్లులు, మా కుమ్మరి మంగలి సాకలి అమ్మా మా మంగళోళ్ళ తల్లి ఏ డాక్టర్ లేకుండా కాన్పు చేసింది మీ ముఖానికి. నువ్వు అమ్మవేందమ్మా, నువ్వు అమ్మవేందమ్మా మాకు? ఇవి అమ్మనా? నేను అమ్మనైతా అంటున్నాను. మా అమ్మ సారదండ చేయలేదయ్యా, మా అమ్మ సారదండలు చేయలే. మా అమ్మ కష్టపడ్డది, మా అమ్మ కూల్యాలు చేసింది. నీ లెక్క దిగుమతి అయ్యి ఇలా ఈమె చేసినాకనే బతుకమ్మనట, ఈమె ఆడినాకనే బతుకమ్మ ఎరకనట మనకు. అది వరకు ఎవడు బతుకమ్మ ఆడలేవంతానా. ఇలా నేను చెప్తా ఉన్నా, మా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఉన్నటువంటి మా ఆడబిడ్డల కాలుకోటికి సరిపోవు నువ్వు. మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీ ఆడబిడ్డల కాలికోటికి సరిపోవు నువ్వు. నే అమ్మనైతా అని చెప్తా అంటున్నాను. అమ్మా నేను ఈ వేదిక మీద నేను చెప్తా ఉన్నా, రెండోసారి మంత్రివర్గ విస్తరణ అయినప్పుడు వాకటి శ్రీహరి గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, వివేక్ గారు ఈ ముగ్గురు ప్రమాణ స్వీకారం చేసిరు. నీ నాలుగో పేరు ఉండేనా లేదా నీ పిల్లల మీద ఒట్టే చెప్పు. ఆ రోజు నువ్వు ప్రమాణ స్వీకారం చేసేది ఉండేనా లేదా? చివరి క్షణంలో రాహుల్ గాంధీ ఎంటర్ అయి నీ పేరు తీసేపిస్తే ఏం జరిగింది తల్లి? నువ్వు ఇవాళ మంత్రికి ఉండేదానివి కదా, ఆయన రాహుల్ గాంధీ ఎంటర్ కాకపోతే మీ నాయన నిన్ను ఎందుకు ఎలగొట్టిండు తల్లి? నువ్వు ఢిల్లీకి పోయి కాంగ్రెస్ వాళ్ళతో చేతులు కలిపినవానే కదా నిన్ను పక్కకు పెట్టింది. నువ్వేదో ఆత్మగౌరవ సమస్య అని చెప్పుకుంటా ఉన్నావు. ఈ బిడ్డల ఆత్మగౌరవం కోసం, ఈ పేద వర్గాల అసలైన విద్య కోసం, ఈ మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఎన్నడన్నా రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయమని చెప్పిందా? చెప్పిరా? మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులను నేను అడుగుతా ఉన్నా. సరే